అయితే ఇప్పుడు అదే ఇంతకు ముందు మనం మాట్లాడాం కదా విజయ్ గారితో, అంటే ఇప్పుడు ఆయన పార్టీ కూడా పెట్టి ఇప్పటి వరకు దళపతిగా ఉన్న ఆయన ఇప్పుడు ప్రజల కోసం వస్తానని చెప్పేసి ఇక్కడ ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారి రెఫరెన్స్ లేక కనిపిస్తుంది జనాలు చూసే వాళ్ళకి. సో మీకే ఎలా అనిపిస్తుంది దగ్గరగా అంటే ఆయన పవన్ కళ్యాణ్ అంటే మాకు ముందు నుంచి తెలుసు అనమాట, ఆయన కొంచెం దానాలు అని ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అని. బట్ విజయ్ గారు ఏంటంటే చేస్తారో తెలియగానే ఆయన ఏంటంటే ఒక లో ప్రొఫైల్ లో ఉంటాడు, ఆయన ఉన్న స్టార్డమ్ ఎక్కడ చూపించుకోడు కదా. సో మీకు దగ్గర నుంచి చూసారు కాబట్టి ఏం చెప్తారు విజయ్ గారి గురించి? నాకు తెలిసి ఇది ఒక ఎక్స్ట్రాడినరీ మూవ్ బ్రో అయింది. ఎవరికి ఆ గట్స్ రాదు, ఎందుకంటే సమ్వేర్ 200-250 crores శాలరీలో ఉన్న ఒక పర్సన్ ఇది చేయాల్సిన అవసరం లేదు. బట్ ఐ బిలీవ్ హిమ్ అలాట్. ఎందుకంటే ఆయన రసిగర్ మండలం ఉండేది బ్రో ఆయనకి. ఆ రసిగర్ మండలంలో ఉన్న జనాలు కూడా ఏదో సినిమా రిలీజ్ అవుతే థియేటర్కి వెళ్ళేసి పాలు పోయటం, పూలు విసరటం అది కాదు వాళ్ళకి. సినిమా రిలీజే అవ్వలేదంటే కూడా వాళ్ళు ఏదో ఒక ఏరియాలో ఎవరికో ఒక హెల్ప్ చేస్తూనే ఉంటాడు. వాళ్ళ ఫ్యాన్స్ ని ఆయన అలాగే మైండ్ సెట్ చేసి పెట్టాడు. రసిగర్ మండలం, రసిగర్ కదా జనాలు వాళ్ళ ఫ్యాన్స్. సో ఆ రసిగర్ మండలం అంతా కరెక్ట్ గా వచ్చేసి వాళ్ళ ఏరియాలో ఏం ప్రాబ్లం ఉంది, పక్క ఏరియాలో ఏం ప్రాబ్లం, ఇలాగా ఆయన ముందుంచే మైండ్ సెట్ పెట్టేశాడు. సో ఆయన పాలిటిక్స్కి వచ్చినప్పుడు ఆయన చుట్టూ ఉన్న జనాలు దే రెడీగా ఉన్నారు. కానీ మిగతా వాళ్ళకి తెలియదు కదా, మనం వస్తున్నాం అంటే మనం మాత్రమే వస్తాం, మన పక్కన రెడీ చేయం. కానీ ఈయన ఏం చేశాడంటే లాస్ట్ ఒక 5-6 years నుంచి అందరినీ సెట్ చేసి పెట్టి ఇప్పుడు కరెక్ట్గా దిగేశాడు. ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ మూవ్. ఎవరికి గట్స్ లేదు. బట్ కాకపోతే అదే రజనీ సార్ కూడా ఒక 2 సార్లు పాలిటిక్స్ అన్నారు, వెనక్కి వెళ్ళిపోయారు. కమల్ సార్ కూడా సేమ్ అంటే ఆన్ అండ్ ఆఫ్ లో ఉన్నారు కదా. సో మరి ఈ మూవ్ ఎంత వరకు సక్సెస్ అవుతుంది బ్రో? నాకు తెలిసిన కొట్టేస్తాడు బ్రో. సోషల్ బికమ్స్ అంటే ఇక్కడ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా అలా అనుకున్నా కానీ ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యారు. బట్ సెకండ్ టైం టోటల్ అవుట్ ఆఫ్ 21 అవుట్ ఎవరు లేరు ఆయన నిల్చోడానికి ఆయన ముందు నెక్స్ట్ టైం. ఓకే. సో మరి అలాంటి అంటే ఈ అంటే కంపారిజన్ ఏమి ఉంటుంది వీళ్ళిద్దరికి అసలు? అంటే ఈయనేమో కొంచెం తెలుసు కాబట్టి మాకు ఒక ప్రొఫైల్ ఉంటుంది, ఆయన ఏమో తెలియదు కాబట్టి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. కంపారిజన్స్ ఏమైనా ఉంటాయి ఇద్దరుగా బ్రో? ఏదైనా మాట్లాడాలనుకుంటే యాక్చువల్లీ పట్టుని మాట్లాడేస్తారు విజయ్ గారు. అందుకే హీఈస్ వెరీ క్వైట్. ఆయన ఎందుకు ఎప్పుడు క్వైట్గా ఉంటాడంటే కోపం వస్తే అది ఆయన ఏదైనా ఒకటంటే మాట్లాడే పర్సన్ ఆయన. అవన్నీ ఏది ఉండకూడదని చెప్పేసి ఆయన క్వైట్గా ఉంటాడు. ఉంటుంది కదా బ్రో, ఎవరికి ఉండదు, అది ఉంటుంది బయట చూపించుకోడు అంతే. చూపించుకోరు. ఎస్, ఆయన చూపించుకోడు బయట. ఆయన కోపాన్ని నేను చాలాసార్లు చూశాను, ఆయన ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ ని కూడా నేను చాలాసార్లు చూశాను. ఇప్పుడు నాకు ఇది కొంచెం చాలా కొత్త. రీసెంట్ గా ఒక పెద్ద పార్టీ మీటింగ్ ఒకటి జరిగింది, ఆయన పార్టీ అనౌన్స్మెంట్ అప్పుడు చాలా మంది చెప్పారు ఏంటి పెద్ద ఈయన ఏంటి డైలాగులు మాట్లాడడం అలా అనుకుంటున్నారా మీరు స్టేజ్ లో మాట్లాడటం, ఒకసారి మైక్ పెట్టుకుని మాట్లాడమని చెప్పు, ఏం మాట్లాడతారో చూద్దాం, అది ఇది అన్నారు. నాకు కూడా ఉండింది డౌట్, ఈయన మామూలుగానే ఏం మాట్లాడు బయట మైక్ పట్టుకుంటే ఏం మాట్లాడతా అనుకున్నాను. కానీ అది టోటల్ గా వేరు. దేర్ ఐ సా రియల్ ఒరిజినల్ విజయ్. లైక్ నేను కొన్ని ఇయర్స్ ముందు, లైక్ 20 years ముందు నేను ఏ విజయ్ నేనైతే ఎంత ఒక హైపర్ నేను చూశాను, ఆ విజయ్ గారిని అలాగే ఇక్కడ నేను చూశాను. ఐ థింక్ నౌ హీ చేంజ్డ్ ఎక్స్ట్రీమ్లీ. హీస్ చేంజ్డ్. ఇన్ని రోజులుగా ఒకలా లో ప్రొఫైల్ గా ఉండేవాడు, కానీ ఇప్పుడు ఆయన లేదు. హీస్ వెరీ ఓపెన్. ఇప్పుడు కూడా రీసెంట్ గా తలపతి 16 షూటింగ్ ఒకటి జరుగుతుంది బ్రో. ఆ షూటింగ్ స్పాట్ లో పనిచేసే వాళ్ళు చెప్తున్నారు ప్రీవియస్ మూవీలో కూడా ఆయన ఇంత ఫ్రీగా ఉండింది లేదు, ఈ సినిమాలో ఎక్స్ట్రీమ్ ఫ్రీగా ఉన్నాడు, అందరితోనే వెళ్ళి మాట్లాడుతున్నాడు, వెళ్ళి తింటున్నాడు, గట్టిగా పట్టుకుంటున్నాడు, ఆడుకుంటున్నాడు అని చెప్పేసి. ఐ థింక్ ఇప్పుడు ఆయన ఆ జోన్ కి వచ్చేసాడు. సో దిస్ ఇస్ వెరీ న్యూ ఫర్ మీ అండ్ వర్క్అవుట్. అదే అన్నారు కదా ఎక్స్ట్రీమ్ కోపాన్ని కూడా చూసాను. ఎక్స్ట్రీమ్ కోపం అంటే ఎలా ఉంటుంది? చూసాను అంతే. చెప్పలేదా బ్రో? సీరియస్ ఫేస్ బ్రో అది. అందరూ విజయ్ గారిని వచ్చేసి ఆయన పళ్ళు తెలిసే కాకుండా నవ్వడైనా అంటాడు అంతే. ఒక టాక్ అంటే ఎలా ఉంటుంది, వాట్ ఈస్ దిస్ అని అలాంటి కోపాలే. అది బయట కాదు, వాళ్ళ అసిస్టెంట్స్ సమ్ టైమ్స్ షూటింగ్ స్పాట్ లో జరిగే చిన్న ప్రాబ్లమ్స్ అక్కడే చూస్తాం. యా.